సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ యువర్ థండర్ బాయ్. సో ఈ రోజు నుంచి అయితే కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం, మైన్క్రాఫ్ట్ సర్వైవల్ అన్నట్టు. సో అయితే మొత్తం అయితే సర్వైవల్ కావాలి. సో ఫస్ట్ అయితే మనకి అయితే ఒక షీప్ అయితే ఉంది. సో దీన్ని లేపిద్దాం. ఇక్కడ ఏం చేయలేము, బెడ్ కావాలి కాబట్టి. ఓకే, అడ్వాన్స్మెంట్ కూడా చాలా కష్టం. సో మొన్నటి వీడియో అయితే ఆడియో అయితే లేదు గైస్, సారీ ఏమనుకోవద్దు. ఆడియో అయితే రికార్డ్ అయితే కాలేదు. సో అయితే ఫస్ట్ అయితే ట్రీస్ అయితే బ్రేక్ చేద్దాం. తొందరగా అయితే స్టోన్ పికాక్స్కి అయితే మొత్తం స్టోన్ ఏజ్కి అయితే అప్గ్రేడ్ అయితే కావాలి. ఓకే, నేనైతే మొత్తం ట్రీ అయితే బ్రేక్ చేస్తలేను. ఫస్ట్ అయితే ఓకే, ఇక్కడ ఒక షీప్ ఉంది. నాకు ఫుడ్ కావాలి కాబట్టి చాలా రోజులు అవుతుంది అసలు మైన్క్రాఫ్ట్ ఆడక. ఓకే, సో కార్నర్స్ కూడా పెట్టేయాలి. మంచిగా చేద్దాం అనుకున్న వాటిని అయితే బాగా పేషెంట్. ఓ షిట్. సో ఫుడ్ అయితే కావాలి కాబట్టి ఫుడ్ అయితే తిందాం. రావాలి, ఏం పర్వాలేదు. హార్ట్స్ కోసమైనా కేక్స్ దగ్గర పడుతుంది. వీడేమో ట్రైడెంట్ వేస్తున్నారు. ఫ్లవర్స్తో కూడా దీంట్లో కరెక్ట్ పెట్టి ఒకసారి. సో వైట్ వైట్ వైట్. ఓహో, దీన్ని ఇలా కన్వర్ట్ చేస్తే ఇది వస్తుంది. 3 వచ్చినాయి. సో దీన్ని ఇలా ప్లేస్ దీన్ని ఇలా ప్లేస్ చేస్తే ఓకే, వైట్ వచ్చేసింది. అంతే, ఏం పర్వాలేదు. చేతులు బ్రేక్ చేద్దాం. పికాక్స్ కూడా అయిపోవచ్చింది గైస్. పికాక్స్ కూడా అయిపోవచ్చింది. తొందరగా అయితే మనమైతే స్టోన్ ఏజ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే తవ్వేద్దాం స్టోన్ ఏజ్కి. సో మొబైల్స్ అయితే ఒక షేడర్ అయితే బాగుంటుంది. షేడర్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటాను. సో మీకు ఇంకా క్లియర్ అవ్వడానికి. సో ఏమంటారు గైస్, ఇంకా మంచి సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో లాస్ట్ టైం అయితే స్కై క్రాపర్ అయితే స్టార్ట్ చేసినాం. సో అది తొందరగా అయిపోతుంది గైస్. అది పెద్ద సిరీస్ ఏం కాదు. ఒక 5-6 ఎపిసోడ్స్లో అయిపోతుంది అనుకుంటున్నా. చూడడానికి లెంత్గానే ఉంది కానీ కథ ఛాన్స్ అంతే ఏం లేవు కదా. ఒక్క ఎపిసోడ్లో అయినా 4-3 చంక్స్ చూసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ మనకి ఒక పికాక్స్ అయితే వేసుకుందాం. ఓకే, మనకు కొన్ని స్టిక్స్ కావాలి కాబట్టి కొన్ని స్టిక్స్. నెక్స్ట్ ఒక స్వాడ్ అయితే వేసుకుందాం. 2 స్వాడ్లు అయినాయి. అవసరంగా క్యాక్స్ ఒక స్వాడ్ అయితే పైకి పెట్టేసి క్యాక్స్. మనకి ఫుడ్ సోర్స్ కూడా కావాలి కాబట్టి కొన్ని ఫుడ్ అయితే తీసుకున్నాం. ఓ సారీ, అట్లా మనం నైట్ అవుతుంది కాబట్టి నైట్ అయ్యేలోపే ఒక బెడ్ తీసుకుంటే బెటర్. బెడ్ ఇలానే వేస్తారా? గుర్తులేదు కదా. బెడ్ కూడా ఎట్లా ఎత్తారు తెలియదు. ఇలానే. ఓకే, ఒక మంచి సిరీస్ అయితే. సో మనకి ఇక్కడ ఏమైనా పైకి పోతాను, విలేజ్ ఏమైనా అవపడుతుందా అని పైకి వచ్చాము. కనీసం ఒక విలేజ్ దొరికితే మనకి ఫామ్ కానీ ఇది తీసుకొని బ్రెడ్ చేసుకోవచ్చు కదా అని అలా ఉంది. మరి చూడాలి. కరెక్ట్ అయింది అది. XP
నెక్స్ట్ అయితే సిస్టమ్ లెవెల్ 1 అన్నట్టు. సో అక్కడ ఇట్లయితే యాక్షన్ రావాలి, ఇది యాక్షన్ వచ్చేటట్టుంది. ఇది ఏంటన్నట్టు, ఇది మష్రూమ్సా? ఏం కాదులేండి, మనకు హంగర్ కూడా లేదు. సో ప్రస్తుతానికైతే రా ఫుడ్తోనే వేయాలి, లేకపోతే కొంచెం స్టోన్ అయితే తీసుకుంటే దగ్గరలో ఏ విలేజ్ లేనట్టుంది. కొంచెం ప్లేన్ భయం టైప్ వస్తే బాగుండు. జాంబీ సౌండ్ అయితే మారుతుంది. ప్లేన్గా భయం వస్తే చాలా బాగుండు మనకి. మొత్తం జంగల్ టైప్ ఉన్నట్టుంది. ఇక్కడ ఏదో కేవ్ ఉంది, కేవ్ అది కేవ్ కాదు మరి, బా కేవ్ కాదు కానీ మామూలు కేవ్ కేవ్ కేవ్. ఓ ఫుడ్ తినాలి. ఓహో అమ్మో, పోయేటట్టున్నాం కదా. కొంచెం స్టోన్ అయితే కలెక్ట్ చేసుకోవాలి కదా. స్టోన్ని కలెక్ట్ చేసుకుంటే వుడ్తోని ఫుడ్ కుక్ చేసుకోవచ్చు. కొంచెం స్టోన్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. స్టార్టింగ్ కాబట్టి ఎంత పెద్దగా ఉండదు. సో మీరైతే మంచి రెస్పాన్స్ చేయండి గైస్. మీకు ఏమైనా వీడియో ఉంటే షేర్ కూడా చేసుకోండి. కొంచెం మంచి రెస్పాన్స్ ఇస్తే నేను కూడా నాకు చేయాలని బూస్ట్ అయితే ఎక్కువ పెరుగుతుంది. సో పాకెట్ ఎడిషన్లో, మొబైల్ ఎడిషన్లో కూడా మీరు ఇట్లాంటి మంచి మీకు ఏమైనా వేరే వరల్డ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే వేరే వరల్డ్స్ అని అర్థమైందంటే ఒక నిమిషం, అది మన వేరే మ్యాప్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. పాకెట్ ఎడిషన్లో ఇవన్నీ వస్తాయి. కాకపోతే కొంచెం గేమ్ అయితే ల్యాగ్ అవుతుంది, ఎందుకైతే తెలియదు. కానీ ఒక ఫర్నేస్ కోసం ఫర్నేస్ ఎట్లా ఎత్తారా, ఫర్నేస్ ఎట్లా ఎత్తారు, ఫర్నేస్ ఇక్కడ ఒక ఫర్నేస్ మంచి అన్వెంట్ వచ్చింది. ఫర్నేస్ లోపల ఫుడ్ కోసం ప్లాంక్స్ అయితే పెట్టిద్దాము, ఏం పర్వాలేదు. కొంచెం కోల్ ఫుడ్ కోసం హార్స్ పెరుగుతాయి కాబట్టి. సో ఇప్పటిలోపు అయితే కొంచెం మైనింగ్ అయితే వేసేది, మరి లెండిగా కాకుండా వీడియో తొందరగా కంప్లీట్ చేస్తే అయిపోతుంది. కింద వాటర్ అయితే ఉన్నాయి, సో వాటర్ అట్టుకెళ్ళి కదా. ఓపెన్ చేసిన గేమ్ మళ్ళీ ఏం వర్క్ చేస్తలేదు కదా గేమ్లో కూడా, అందుకే తినేద్దాం. ఇప్పుడు బీఫ్ నాకు 4 పాయింట్స్ అయితే వచ్చినాయి అన్నట్టు. ఓకే నైస్. ఒక చికెన్ అయితే పెట్టిద్దాం. చికెన్కి ఎన్ని వస్తాయి, 2 or 3? ఆ కేవ్ లోపలికి అయితే మనం నెక్స్ట్కి అయితే పోదాం అన్నట్టు. సో ఇక్కడే పెట్టేసుకుంటే అయిపోదాం. సో నాకు టార్చెస్ అవన్నీ కావాలి, కాకపోతే సో ఇంత కూడా ఏదో పెట్టేస్తే అయిపోతుంది. మా 3 వచ్చేసాయి మనకి. ఓకే, ఆర్ట్స్ అయితే ఫుల్ అయిపోతాయి. సో మన దగ్గరలో ఒక విలేజ్ ఉంటే ఫామ్ అవన్నీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దీనికైతే సరిపోతలేదు. సో మళ్ళీ వీటిని అయితే మ్యాక్సిమం కనెక్ట్ చేసేస్తే అయిపోతుంది. ఓకే, సో అయితే ఫుడ్ కుక్ అవుతుంది. సో మష్రూమ్ కూడా తినచ్చా? మష్రూమ్స్ తినలేము, వేస్ట్ ఆఫ్ యూజ్ అనుకుంటాను మష్రూమ్స్. కింద కేవ్ అయితే ఉంది, కేవ్ వెళ్దామని ఉంది కానీ కాకపోతే మనకి చాలా పెద్ద కేవ్ ఉన్నట్టుంది. క్రీపర్స్ అవన్నీ ఉన్నాయి, కాకపోతే ఐరన్కి ఇట్లా దొరికితే చాలా బెటర్. ఐరన్ దొరికితే ఇక్కడ కోల్ ఉంది,
సో ఐరన్ దొరికితే మనం ఈడున్న జాంబీ కూడా చూసినట్టు మనకు ఐరన్ దొరికితే షీల్డ్ తీసుకుని అయినా పోవచ్చు కిందికి. ఒకటి ఉంది నాకైతే మరి చూడాలి. నేనైతే ఫుడ్ అయ్యేటట్టు ఫుడ్ అయిపోతుంది. కేవ్ కన్నా లేకపోతే విలేజ్ కన్నా పోవాలి. దొరికినా ఏం కాదు. సో గైస్ వాటి వీడియో అయితే ఇంతే అనమాట. సో చెప్పండి మీకైతే ఎలా అనిపించిందో వీడియో. సో ఈరోజు వీడియో అయితే ఇక్కడ నుంచి ఎండ్ చేసేస్తున్నా. సో మరో కొత్త ఎపిసోడ్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. సో